శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 47వ అధ్యాయం. బాబా చెప్పిన వీరభద్రప్ప చెన్నబసప్పల పాము కప్ప కథ. గత అధ్యాయములో 2 మేకల పూర్వ వృత్తాంతమును బాబా వర్ణించారు. ఈ అధ్యాయమును కూడా అట్టి పూర్వ వృత్తాంతమును వర్ణించు వీరభద్రప్ప యొక్కయు చెన్నబసప్ప యొక్కయు కథలు చెప్పుదాం. ప్రస్తావన: శ్రీ సాయి రూపము పావనమైనది. ఒక్కసారి వారి వైపు దృష్టి నిగిడించినచో ఎన్నో గత జన్మల విచారమును నశింపజేసి ఎంతో పుణ్యము ప్రాప్తించునుటల చేయును. వారి దయాదృష్టి మనపై బరపినచో మన కర్మబంధములు వెంటనే వీడిపోయి మనం ఆనందమును పొందెదము. గంగానదిలో స్నానము చేయు వారి పాపములన్నయూ తొలగును. అట్టి పావనమైన నది కూడా యోగులెప్పుడు వచ్చి తనలో మునిగి తనలో ప్రోగైన పాపములన్నిటినీ వారి పాదధూళిచే పోగొట్టెదరాయని ఆతురతతో చూచును. యోగుల పవిత్ర పాదధూళి చేతనే పాపమంతయు కడుగుకొని పోవునని గంగామాతకు తెలియను. యోగులలో ముఖ్యాలంకారము శ్రీ సాయి. పావనముచే ఈ క్రింది కథను వారి నుండి వినుడు. పాము కప్ప. సాయిబాబా ఒకనాడు ఇట్లు చెప్పదొడిగెను. ఒకనాడు ఉదయము ఉపాహారము ముగించిన తరువాత వ్యాహ్యాలికి పోయి ఒక చిన్న నది ఒడ్డున చేరితిని. అలసిపోవుటచే అచ్చట విశ్రాంతి నొందితిని. చేతులు కాళ్ళు కడుగుకుని స్నానము చేసి హాయిగా కూర్చునియుంటిని. అచ్చట చెట్ల నీడలున్న కాలిత్రోవ బండిత్రోవ రెండునూ కలవు. చల్లని గాలి మెల్లగా వీచుచుండెను. చిలుమును త్రాగుటకు తయారు చేయుచుండగా కప్పయొకటి బెకబెకలాడుట వింటిని. చెకుముకురాయి కొట్టి నిప్పు తీయిచుండగా ఒక ప్రయాణికుడు వచ్చి నా ప్రక్కన కూర్చుండెను. నాకు నమస్కరించి తన ఇంటికి భోజనమునకు రమ్మని వినయముతో ఆహ్వానించాను. అతడు చిరుము వెలిగించి నాకు అందజేశాను. కప్ప బెకబెకమనుట తిరిగి వినిపించాను. అతడు అది ఏమియో తెలుసుకొన కోరెను. ఒక కప్ప తన పూర్వజన్మ పాపఫలము అనుభవించుచున్నదని చెప్పితిని. గత జన్మలో చేసిన దాని ఫలము ఈ జన్మలోననుభవించి తీరవలేను. దానిని గూర్చి దుఃఖించినచో ప్రయోజనము లేదు. వాడు చిరుమును పీల్చి నాకందజేసి తానే స్వయముగా పోయి చూచెదనని చెప్పాను. ఒక కప్ప పాముచే పట్టుకొనబడి అరచుచుండుననియు గత జన్మలో రెండునూ దుర్మార్గులేగాన ఈ జన్మయందు గత జన్మ యొక్క పాపమును ఈ దేహముతో అనుభవించుచున్నవనియూ చెప్పితిని. అతడు బయటికి పోయి ఒక నల్లని పెద్ద పాము ఒక కప్పను నోటితో పట్టుకుని ఉండుట చూచెను. అతడు నా వద్దకు వచ్చి 10-12 నిమిషములలో పాము కప్పను మృంగునని చెప్పాను. నేను ఇట్లాంటిని, లేదు, అట్లు జరుగనే జరగదు. నేనే దాని తండ్రిని, రక్షకుడను. నేనిచటనే ఉన్నాను. పాము చేత కప్పనెట్లు తినిపించెదను? నేనిక్కడ ఊరకనేయున్నానా? దాని నెట్లు విడిపించెదనో చూడు. చిలుము పీల్చిన పిమ్మట మేమా స్థలమునకు పోతిమి. అతడు భయపడెను. నన్ను కూడా దగ్గరకు పోవద్దని హెచ్చరించెను. పాము మీద పడి కరుచునని వాని భయము. అతని మాట లెక్కించకయే నేను ముందుకు పోయి ఇట్లంటిని. ఓ వీరభద్రప్ప, నీ శత్రువు చెన్నబసప్ప కప్పజన్మమెత్తి పశ్చాత్తాపపడుటలేదా? నీవు సర్పజన్మమెత్తినప్పటికీ వాని యందు శత్రుత్వము వహించియున్నావా? ఛీ, సిగ్గులేదా? మీ ద్వేషములను విడిచి శాంతింపుడు. ఈ మాటలు విని ఆ సర్పము కప్పను వెంటనే విడిచి నీటిలో మునిగి అదృశ్యమయ్యాను. కప్ప కూడా గంతు వేసి చెట్ల పొదలలో దాగెను. బాటసారి ఆశ్చర్యపడెను. మీరన్న మాటలకు పాము కప్ప నెట్లు వదిలి అదృశ్యమయ్యను. వీరభద్రప్ప ఎవరు? చెన్నబసప్ప ఎవరు? వారి శత్రుత్వమునకు కారణమేమి అని అతడు ప్రశ్నింపగా అతనితో కలిసి చెట్టు మొదటికి పోతిని. చిలుము కొన్ని పీల్పులు పీల్చి అతనికి వృత్తాంతమంతయు ఈ రీతిగా బోధించితిని. మా ఊరికి 4-5 మైళ్ల దూరమున ఒక పురాతన శివాలయము కలదు. అది పాతబడి శిథిలమయ్యను. ఆ గ్రామములోని ప్రజలు దానిని మరామతు చేయుటకై కొంత ధనము ప్రోగు చేసిరి. కొంత పెద్ద మొత్తము ప్రోగైన పిమ్మట పూజ కొరకు తగిన ఏర్పాటు చేసిరి.
మరామత్తు చేయుటకు అంచనా వేసిరి. ఊరిలోని ధనవంతుని కోశాధికారిగా నియమించి సర్వము అతని చేతిలో పెట్టిరి. లెక్కలను చక్కగా వరాయు బాధ్యత వానిపై పెట్టిరి. వాడు పరమలోభి. దేవాలయము బాగు చేయుటకు చాలా తక్కువ వ్యయము చేశాను. దేవాలయములో ఏమీ అభివృద్ధి కానరాలేదు. అతడు ధనమంతయు ఖర్చు పెట్టాను. కొంత తాను మృంగెను. తన సొంత డబ్బు కొంచెమైనను దానికై వెచ్చించలేదు. తియ్యని మాటలు చెప్పువాడు. అభివృద్ధి కాకుండుటకు ఏవో కారణములు చెప్పేవాడు. గ్రామస్తులు తిరిగి వాని వద్దకు పోయి అతడు సొంతముగా తగిన ధన సహాయము చేయని ఎడల మందిరము వృద్ధి కాదని చెప్పిరి. వాని అంచనా ప్రకారము పని సాగించవలసినదని చెప్పుచూ మరికొంత ద్రవ్యమును వసూలు చేసి అతనికిచ్చిరి. వాడా ధనమును పుచ్చుకుని పూర్వము వలనే ఊరక కూర్చుండెను. కొన్నాళ్ల పిమ్మట మహాదేవుడు వాని భార్యకు కలలో కనిపించి ఇట్లు చెప్పెను, నీవు లేచి దేవాలయపు శిఖరమును కట్టుము. నీవు ఖర్చు పెట్టిన దానికి 100 రెట్లు ఇచ్చెదను. ఆమె ఈ దృశ్యమును తన భర్తకు చెప్పాను. అది ధనము వ్యయమగుటకు హేతువగునేమోయని భయపడి ఎగతాళి చేయిచు అది ఉత్త స్వప్నమనియు దానిని నమ్మనవసరము లేదనియు, లేకున్నచో దేవుడు తనకు స్వప్నములో గడబడి ఏల చెప్పలేదనియు, తాను మాత్రము దగ్గర లేకుండెనాయనియు, ఇది దుస్వప్నము వలె కనిపించుచున్నదనియు, భార్యాభర్తలకు విరోధము కల్పించున్నట్టులా తోచుచున్నదనియు అతడు సమాధానము చెప్పాను. అందుచే ఆమె ఊరుకొనవలసి వచ్చాను. దాతలను బాధించి వసూలు చేయు పెద్ద మొత్తము చందాలయందు దేవునకు ఇష్టముండదు. భక్తితోనూ ప్రేమతోనూ మన్ననతోనూ ఇచ్చిన చిన్న చిన్న మొత్తములైన దైవమిష్టపడును. కొన్ని దినముల పిమ్మట దేవుడామెకు స్వప్నములో తిరిగి కనిపించి ఇట్లనెను, భర్త దగ్గరున్న చందాల గూర్చి చిగాకు చెందనవసరము లేదు. దేవాలయము నిమిత్తము ఏమైనా వ్యయము చేయమని అతని బలవంతము చెయ్యవద్దు. నాకు కావలసినవి భక్తి మరియు సద్భావము. కాబట్టి నీకిష్టమున్న సొంతముదేదైనా ఇవ్వవలెను. ఆమె తన భర్తతో సంప్రదించి తన తండ్రి తనకిచ్చిన బంగారు నగలు దానము చేయ నిశ్చయించెను. ఆ లోభి ఈ సంగతి విని చికాకు చెంది భగవంతుని కూడా మోసము చేయ నిశ్చయించుకొనెను. ఆమె నగలను ఎంతో తక్కువ ధర కట్టి 1000 రూపాయలకు తానే కొని నగదునకు బదులుగా ఒక పొలమును దేవదేయముగా నిచ్చాను. అందులకు భార్య సమ్మతించాను. ఆ పొలము వాని సొంతము కాదు, అది ఒక పేదరాలకు డుబ్కీయను నామెది. ఆమె దానిని 200 రూపాయలకు కుదువు పెట్టి ఉండెను. ఆమె దానిని తీర్చలేకపోయాను. ఆ టక్కరి లోభి తన భార్యను, డుబ్కీని, దైవమును అందరినీ మోసగించెను. ఆ నేల పనికిరానిది, సాగులో లేనిది. దాని విలువ చాలా తక్కువ. దాని వలన ఆదాయమేమీయూ లేదు. ఈ వ్యవహారమిట్లు సమాప్తి చెందాను. ఆ పొలమును పూజారి అధీనములో నుంచిరి. అందులకతడు సంతసించాను. కొన్నాళ్లకు ఒక చిత్రము జరిగాను. గొప్ప తుఫాను సంభవించాను. కుంభవృష్టి కురిశాను. లోపి ఇంటికి పిడుగుపాటు తగిలి వాడు వాని భార్య చనిపోయేది. డుబ్కి కాలగతి చెందెను. తరువాతి జన్మలో ఆ లోబి మధురాపట్టణములో ఒక బ్రాహ్మణ కుటుంబములో పుట్టి వీరభద్రప్పయ్యను పేరనుండెను. అతని భార్య పూజారి కుమార్తెగా జన్మించాను. ఆమెకు గౌరీ అని పేరు పెట్టిరి. డుబ్కి మందిర గొరవనింటిలో మగ శిశువుగా జన్మించాను. అతనికి చెన్నబసప్పయ్యని నామమిడిరి. ఆ పూజారి నా స్నేహితుడు. అతడు నా వద్దకు తరచుగా వచ్చుచుండెను. నా వద్ద కూర్చుండి మాట్లాడుచూ చిలుము పీల్చెడివాడు. అతని కుమార్తె గౌరి కూడా నా భక్తురాలు. ఆమె త్వరగా ఎదుగుచుండెను. ఆమె తండ్రి వరుణుకై వెతుకుచుండెను. ఆ విషయమై చిగాకు పడనవసరము లేదనియూ, ఆమె భర్త తానై వెతుకుకొని వచ్చుననియూ నేను చెప్పితిని. కొన్నాళ్లకు వీరభద్రప్పయ్యను ఒక బీద బ్రాహ్మణ బాలుడు భిక్షకై పూజారి ఇంటికి వచ్చాను. పూజారి నా సమ్మతి ప్రకారము
వానికి గౌరినిచ్చి పెండ్లి చేశాను. అతడు కూడా నా భక్తుడయ్యాను. ఏలనా పిల్లను కుదిర్చితనని అతడు నా యందు విశ్వాసము చూపుచుండెను. వాడు ఈ జన్మలో కూడా ధనమునకై మిగుల తాపత్రయపడుచుండెను. నా వద్దకు వచ్చి అతడు కుటుంబముతో నుండుటచే తనకెక్కువ ధనము వచ్చునట్లు చేయుమని బతిమాలుచుండెను. ఇట్లుండగా కొన్ని విచిత్రములు జరిగాను. ధరలు హఠాత్తుగా పెరిగాను. గౌరి అదృష్టము గలది పొలమునకు ధర పెరిగాను. కానుకగానిచ్చిన పొలము 1,00,000 రూపాయలు కమ్మిరి. ఆమె ఆభరణముల విలువకు 100 రెట్లు వచ్చాను. అందులో సగము నగదుగా ఇచ్చిరి. మిగతా దానిని 25 వాయిదాలలో ఒక్కొక్క వాయిదాకు 2,000 రూపాయలు చొప్పున ఇచ్చుటకు నిశ్చయించిరి. అందుకందరూ సమ్మతించిరి. కాని ధనమునకై తగవులాడిరి. సలహా కొరకు నా వద్దకు వచ్చిరి. ఆ ఆస్తి మహాదేవునిది కాబట్టి పూజారిది. పూజారికి కొడుకులు లేనందున సర్వ హక్కులు గౌరికి వచ్చాను. ఆమె సమ్మతి లేనిదే ఏమీ ఖర్చు చేయవద్దని చెప్పితిని. ఆమె భర్తకు ఈ పైకముపై నెట్టి అధికారము లేదని బోధించితిని. ఇది విని వీరభద్రప్ప నాపై కోపగించెను. ఆస్తిపై గౌరికే హక్కు కలదని తీర్మానించి దానిని కబళించుటకు నేను యత్నించుచున్నానని నుడివెను. అతని మాటలు విని భగవంతుని ధ్యానించి ఊరుకుంటిని. వీరభద్రప్ప తన భార్య గౌరిని తిట్టెను. అందుచే ఆమె పగటిపూట నా వద్దకు వచ్చి ఇతరుల మాటలు పట్టించుకునవలదనియు తనను కూతురుగా చూచుకునవలననియు వేడుకొనెను. ఆమె నా ఆశ్రయమును కోరుటచే నేనామెను రక్షించుటకు 7 సముద్రములైనా దాటుదునని వాగ్దానమిచ్చితిని. ఆనాడు రాత్రి గౌరికొక స్వప్న దృశ్యము కనపడెను. మహాదేవుడు స్వప్నములో కనిపించి ఇట్లనెను, ధనమంతయు నీదే, ఎవరికీ ఏమీయును ఇవ్వవలదు. చెన్నబసప్పతో సలహా చేసి దేవాలయపు మరామత్తు నిమిత్తము కొంత ఖర్చు చేయుము. ఇతరులముకై వేము చేయవలసి వచ్చినప్పుడు మసీదులోనున్న బాబా సలహా తీసుకొమ్ము. గౌరి నాకీ వృత్తాంతమంతయు తెలిపెను. నేను తగిన సలహానిచ్చితిని. అసలు తీసుకుని వడ్డీలో సగము మాత్రము చెన్నబసప్పకు ఇవ్వమనియు వీరభద్రప్పకిందులో జోక్యము లేదనియు నేను గౌరికి సలహానిచ్చితిని. నేనిట్లు మాట్లాడుచుండగా వీరభద్రప్ప చెన్నబసప్ప కొట్లాడుచు నా వద్దకు వచ్చిరి. సాధ్యమైనంత వరకు వారిని సమాధానపరచితిని. గౌరికి మహాదేవుడు చూపిన స్వప్న దృశ్యమును చెప్పితిని. వీరభద్రప్ప మిగుల కోపించి చెన్నబసప్పను ముక్కలు ముక్కలుగా నరికెదరని బెదిరించాను. చెన్నబసప్ప పిరికివాడు. వాడు నా పాదములు పట్టి నన్నే ఆశ్రయించాను. కోపిష్టి శత్రువు బారి నుండి కాపాడేదనని నేను వానికి వాగ్దానము చేసితిని. కొంతకాలమునకు వీరభద్రప్ప చనిపోయి పాముగా జన్మించాను. చెన్నబసప్ప కూడా చనిపోయి కప్పగా జన్మించాను. చెన్నబసప్ప బెకబెకలాడుట విని నేను చేసిన వాగ్దానమును జ్ఞప్తికి తెచ్చుకుని ఇక్కడికి వచ్చి వానిని రక్షించి నా మాటను పాలించుకుంటిని. భగవంతుడు ఆపద సమయమందు భక్తుల రక్షించుటకై వారి వద్దకు పరుగెత్తును. భగవంతుడు నన్నిచటకు పంపి చెన్నబసప్పును రక్షించాను. ఇదంతయు భగవంతుని లీల. నీతి. ఈ కథ వల్ల మనము నేర్చుకున్న నీతి ఏమనగా, ఎవరు చేసిన దానిని వారే అనుభవించవలను. ఇతరులతో గల సంబంధములన్నిటినీ బాధను కూడా అనుభవించవలను. తప్పించుకుని సాధనము లేదు. తనకెవరితోనైనా శత్రుత్వమున్న ఎడల దాని నుండి విముక్తిని పొందవలను. ఎవరికైనా ఏమైనా బాకీయున్నా దానిని తీర్చివేయవలను. రుణము కాని శత్రుత్వ శేషము కాని ఉన్నచో దానికి తగిన బాధపడవలను. ధనమునందు పేరాస గలవానిని అది హీనస్థితికి తెచ్చును. తుట్ట తుదకు వానికి నాశము కలుగు చెయ్యును. శ్రీ సాయినాథాయ నమః. 47వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.
శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 48వ అధ్యాయము. భక్తుల ఆపదలు బాపుట. శేవడే సపత్నేకరుల కథలు. ఈ అధ్యాయము ప్రారంభించినప్పుడు ఎవరో హేమాడ్ పంతును బాబా గురువా లేక సద్గురువా అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సమాధానమిచ్చుటకై సద్గురువు లక్షణములను హేమాడ్ పంతు ఇట్లు వర్ణించుచున్నారు. సద్గురుని లక్షణములు: ఎవరు మనకు వేదాంతములను షట్శాస్త్రములను బోధించెదరో, ఎవరు చక్రాంకితము చేసెదరో, ఎవరు ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించెదరో, ఎవరు బ్రహ్మమును గూర్చి అందముగా ఉపన్యసించెదరో, ఎవరు భక్తులకు మంత్రోపదేశము చేసి దానిని పునశ్చరణము చేయముందురో, ఎవరు తమ వాక్శక్తిచే జీవిత పరమావధిని బోధించగలరో, కాని ఎవరు స్వయముగా ఆత్మసాక్షాత్కారము పొందలేరో అట్టివారు సద్గురువులు కారు. ఎవరైతే చక్కని సంభాషణల వల్ల మనకు ఇహపర సుఖములందు విరక్తి కలుగజేసెదరో, ఎవరు ఆత్మసాక్షాత్కారమందు మనకు అభిరుచి కలుగునట్లు చేసెదరో, ఎవరైతే ఆత్మసాక్షాత్కార విషయమున పుస్తక జ్ఞానమే కాక ఆచరణయందు అనుభవము కూడా పొందియున్నారో అట్టివారు సద్గురువులు. ఆత్మసాక్షాత్కారమును స్వయముగా పొందని గురువు దానిని శిష్యులకెట్లు ప్రసాదించగలరు? సద్గురువు స్వప్నమందైనను శిష్యుల నుండి సేవను గాని ప్రతిఫలమును గాని ఆశించడు. దానికి బదులుగా శిష్యులకు సేవ చేయతలుచును. తాను గొప్పవాడనియు తన శిష్యుడు తక్కువవాడనియు భావించడు. సద్గురువు తన శిష్యుని కొడుకు వలె ప్రేమించుటయే కాక తనతో సరిసమానముగా చూచును, లేదా పరబ్రహ్మస్వరూపముగా చూచును. సద్గురుని ముఖ్య లక్షణమేమన వారు శాంతమునకు ఉనికిపట్టు. వారెన్నడూ చాపల్యమును గాని చికాకును కాని చెందరు. తమ పాండిత్యమునకు వారు గర్వించరు. ధనవంతులు, పేదలు, ఘనులు, నీచులు వారికి సమానమే. హేమాడ్ పంతు తన పూర్వజన్మ సుకృతముచే సాయిబాబా వంటి సద్గురువు ఆశీర్వాదమును సహవాసమును పొందెనని తలంచెను. బాబా యవ్వనమందు కూడా ధనము కూడబెట్టలేదు. వారికి కుటుంబము కాని స్నేహితులు కాని ఇల్లు కాని ఎట్టి ఆధారము కాని లేకుండెను. 18 ఏండ్ల వయస్సు నుండి వారు మనస్సును స్వాధీనమందుంచుకునిరి. వారొంటరిగా నిర్భయముగా నుండివారు. వారెల్లప్పుడూ ఆత్మానుసంధానమందు మునిగియుండెడివారు. భక్తుల స్వచ్ఛమైన అభిమానమును చూచి వారి మేలు కొరకు ఏవైనా చేయిచుండెడివారు. ఈ విధముగా వారు తమ భక్తులపై ఆధారపడి ఉండేవారు. వారు భౌతిక శరీరముతో ఉన్నప్పుడు తమ భక్తులకు ఏ అనుభవములు నిచ్చుచుండిరో అట్టివి వారు మహాసమాధి చెందిన పిమ్మట కూడా వారిపై ఆధారపడిన భక్తులకు ఇప్పటికినీ ఒసుకుచున్నారు. అందుచే భక్తులు చేయవలసినదేమనా భక్తి విశ్వాసములు అనెడు హృదయదీపమును సరిచేయవలెను. ప్రేమయును వత్తిని వెలిగించవలెను. ఎప్పుడిట్లు చేసెదరో అప్పుడు జ్ఞానమనే జ్యోతి వెలిగి ఎక్కువ తేజస్సుతో ప్రకాశించును. ప్రేమలేని జ్ఞానము ఉత్తది. అట్టి జ్ఞానము ఎవరికినీ అక్కరలేదు. ప్రేమలేనిచో సంతృప్తియుండదు. కనుక మనకు అవిచ్ఛిన్నమైన అపరిమిత ప్రేమయుండవలెను. ప్రేమను మనమెట్లు పొగడగలము? ప్రతి వస్తువు దాని ఎదుట ప్రాముఖ్యము లేనిదగును. ప్రేమయనున్నదే లేని ఎడల చదువుట కాని వినుట కాని నేర్చుకొనుట కాని నిష్ఫలములు. ప్రేమయనున్నది వికసించినచో భక్తి, నిర్వ్యామోహము, శాంతి, స్వేచ్ఛలు పూర్తిగా ఒకటి తర్వాత ఇంకొకటి వచ్చును. దేనిని గూర్చి కాని మిక్కిలి చింతించనదే దాని యందు మనకు ప్రేమ కలుగదు. యథార్థమైన కాంక్ష, ఉత్తమమైన భావము ఉన్న చోటనే భగవంతుడు తానై సాక్షాత్కరించును. అది ఏ ప్రేమ, అదే మోక్షమునకు మార్గము. ఈ అధ్యాయములో చెప్పవలసిన ముఖ్య కథను పరిశీలించదము. స్వచ్ఛమైన మనస్సుతో ఎవరైనను నిజమైన యోగీశ్వరుని వద్దకు పోయి వారి పాదములపై పడినచో తుట్టతుదకు అతడు రక్షింపబడును. ఈ విషయము దిగువ కథ వలన విశదపడును. శావడే షోలాపూర్ జిల్లా అక్కల్కోట నివాసి సపత్నేకరు న్యాయపరీక్షకు చదువుచుండెను. తోటి విద్యార్థి శావడే అతనితో చేరెను. ఇతర విద్యార్థులు కూడా గుమిగూడి తమ పాఠముల జ్ఞానము సరిగా ఉన్నది లేనిది చూచుకునుచుండెరి. ప్రశ్నోత్తరముల వలన శావడేకు ఏమీ రానట్లు తోచెను. తక్కిన విద్యార్థులు అతనిని వెక్కిరించేరి. అతడు పరీక్షకు సరిగా చదువుకుపోయినను తన యందు సాయిబాబా కృప ఉండుటచే ఉత్తీర్ణుడొగదునని చెప్పెను. అందుకు సపత్నేకరు ఆశ్చర్యపడెను. సాయిబాబా ఎవరు? వారి నేల అంత పొగుడుచున్నావు అని అడిగాను.
అందువలన శావడే ఇట్లనెను, షిరిడీ మసీదులో ఒక ఫకీరు గలరు. వారు గొప్ప సత్పురుషులు, యోగులు ఇతరులున్నను వారు అమోఘమైన వారు. పూర్వజన్మ సుకృతమున్న గాని మనము వారిని దర్శించలేము. నేను పూర్తిగా వారినే నమ్మియున్నాను. వారు పలుకున్నది ఎన్నడూ అసత్యము కానేరదు. నేను పరీక్షలో తప్పక ఉత్తీర్ణుడు నగుదునని వారు నన్ను ఆశీర్వదించి ఉన్నారు. కనుక వారి కృపచే తప్పక చివరి పరీక్షయందు ఉత్తీర్ణుడనయ్యేదను అనెను. సపత్నేకర్ తన స్నేహితుని ధైర్యమునకు నవ్వెను. వానిని బాబాను కూడా వెక్కిరించెను. సపత్నేకర్ దంపతులు. సపత్నేకర్ న్యాయ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యను. అక్కల్కోటలో వృత్తిని ప్రారంభించి అతడ న్యాయవాది అయ్యను. 10 సంవత్సరముల పిమ్మట అనగా 1913లో వానికి గల ఒకే కుమారుడు గొంతు వ్యాధితో చనిపోయాను. అందువలన అతని మనస్సు వికలమయ్యాను. పండరీపురం, గాణగాపురం మొదలగు పుణ్యక్షేత్రములకు యాత్రార్థము పోయి శాంతి పొందవలని అనుకునేను. కాని అతనికి శాంతి లభించలేదు. వేదాంతము చదివెను గాని అది కూడా సహాయపడలేదు. అంతలో శావడే మాటలు అతనికి బాబాయందు గల భక్తియు జ్ఞప్తికి వచ్చాను. కాబట్టి తాను కూడా షిరిడీకి పోయి శ్రీ సాయిని చూడవలను అనుకునేను. అతడు తన సోదరుడుగు పండితురావుతో షిరిడీకి వెళ్ళెను. దూరము నుండి బాబా దర్శనము చేసి సంతసించాను. గొప్ప భక్తితో బాబా వద్దకేగి ఒక టెంకాయనతట పెట్టి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేశాను. బయటికి పొమ్ము అని బాబా అరిచాను. సపత్నేకర్ తల వంచుకొని కొంచెము వెనకకు జరిగి అతడు కూర్చుండెను. బాబా కటాక్షమును పొందుటకు ఎవరి సలహా అయినా తీసుకొనుటకు యత్నించాను. కొందరు బాలాసింపి పేరు చెప్పిరి. అతని వద్దకు పోయి సహాయమును కోరెను. వారు బాబా ఫోటోలను కొని బాబా వద్దకు మసీదుకు వెళ్ళిరి. బాలాసింపి ఒక ఫోటోను బాబా చేతిలో పెట్టి ఇదెవరిదని అడిగాను. దానిని ప్రేమించువారిదని బాబా చెప్పుచూ సపత్నేకర్ వైపు చూపాను. బాబా నవ్వగా అతడి వారందరూ నవ్విరి. బాల ఆ నవ్వు యొక్క ప్రాముఖ్యమేమని బాబాను అడుగుచూ సపత్నేకర్ దగ్గరకు జరిగి బాబా దర్శనము చేయమనను. సపత్నేకర్ బాబా పాదములకు నమస్కరించగా బాబా తిరిగి వెడిలిపొమ్మని అరిచాను. సపత్నేకరుకు ఏమి చేయవలనో తోచకుండాను. అన్నదమ్ములిద్దరూ చేతులు జోడించుకుని బాబా ముందు కూర్చుండిరి. మసీదు ఖాళీ చేయమని సపత్నేకరును బాబా ఆజ్ఞాపించాను. ఇద్దరూ విచారముతో నిరాశ చెందిరి. బాబా ఆజ్ఞను పాలించవలసి ఉండుటచే సపత్నేకర్ షిరిడీ విడువవలసి వచ్చాను. ఇంకొకసారి వచ్చినప్పుడైనా దర్శనమివ్వవలనని అతడు బాబాను వేడెను. సపత్నేకర్ భార్య 1 సంవత్సరము గడిచెను. కాని అతని మనసు శాంతి పొందకుండెను. అతడు గాణుగాపురము వెళ్ళెను. కాని అశాంతి హెచ్చెను. విశ్రాంతికై మాడేగాం వెళ్ళెను. తుదకు కాశీ వెళ్ళుటకు నిశ్చయించుకునేను. బయలుదేరుటకు 2 దినములకు ముందు అతని భార్యకు ఒక స్వప్న దృశ్యము కనపడెను. స్వప్నములో ఆమె నీళ్ల కొరకు కుండ పట్టుకుని లకట్సాబావికి పోవుచుండెను. అతడనొక ఫకీరు తలకొక గుడ్డ కట్టుకుని వేప చెట్టు మొదట కూర్చున్నవారు తన వద్దకు వచ్చి, ఓ అమ్మాయి, అనవసరముగా శ్రమపడితేవేళ నేను స్వచ్ఛ జలముతో నీ కుండ నింపెదెను అనెను. ఆమె ఫకీరుకు భయపడి ఉత్తకుండతో వెనకకు తిరిగిపోయాను. ఫకీరు ఆమెను వెన్నంటెను. ఇంతటితో ఆమెకు మెలకువ కలిగి నేత్రములు తెరిచెను. ఆమె తన కలను భర్తకు చెప్పాను. అదే శుభశకనమనుకొని ఇద్దరూ షిరిడీకి బయలుదేరిరి. వారు మసీదు చేరున్నప్పటికీ బాబా అక్కడ లేకుండెను. వారు లెండీ తోటకు వెళ్ళియుండిరి. బాబా తిరిగి వచ్చే వరకు వారచట ఆగిరి. ఆమె స్వప్నములో తాను చూచిన ఫకీరుకు బాబాకు భేదమేమీ లేదని ఆమె మిగుల భక్తితో బాబాకు సాష్టాంగముగా నమస్కరించి బాబాను చూచుచూ అతడనే కూర్చుండెను. ఆమె ఎనకువ చూచి సంతసించి బాబా తన మామూలు పద్ధతిలో ఒక కథ చెప్పుటకు మొదలెడెను. నా చేతులు, పొత్తి కడుపు, నడుము చాలా రోజుల నుండి నొప్పి పెట్టుచున్నవి. నేను అనేక ఔషధములు పుచ్చుకుంటుని, కాని నొప్పులు తగ్గలేదు. మందులు ఫలమీయకపోవుటచే విసుగు చెందితిని. కాని నొప్పులన్నీ ఇచ్చట వెంటనే నిష్క్రమించుటకు ఆశ్చర్యపడుచుంటిని అనెను. పేరు చెప్పనప్పటికీ ఆ వృత్తాంతమంతయు సపత్నేకర్ భార్యదే. ఆమె నొప్పులు బాబా చెప్పిన ప్రకారము త్వరలో తగ్గిపోవుటచే ఆమె సంతసించెను. సపత్నేకర్ ముందుగా పోయి దర్శనము చేసుకొనెను. మరల బాబా బయటికి పొమ్మనెను. ఈసారి అతడు మిక్కిలి పశ్చాత్తాపపడి ఎక్కువ శ్రద్ధతో నుండెను. ఇది బాబాను తాను పూర్వము నిందించి ఎగతాళి చేసిన దాని ప్రతిఫలమని గ్రహించి దాని విరుగుడు కొరకు ప్రయత్నించుచుండెను.
బాబాను ఒంటరిగా కలుసుకుని వారిని క్షమాపణ కోరవలనని యత్నించుచుండెను. అట్లే ఉనర్చాను. అతడు తన శిరస్సును బాబా పాదములపై పెట్టాను. బాబా తన వరదహస్తమును సపత్నేకర్ తలపై పెట్టాను. బాబా కాళ్ళనొత్తుచు సపత్నేకర్ అక్కడనే కూర్చుండాను. అంతలో ఒక గొల్ల స్త్రీ వచ్చి బాబా నడుమును పట్టుచుండెను. బాబా ఒక కోమటి గూర్చి కథ చెప్పదొడంగాను. వాని జీవితములోని కష్టములన్నీ వర్ణించాను. అందులో వాని ఒకే కొడుకు మరణించిన సంగతి కూడా చెప్పాను. బాబా చెప్పిన కథ తనదే అయిన సపత్నేకర్ మిక్కిలి ఆశ్చర్యపడెను. బాబాకు తన విషయములన్నీ తెలియటచే విస్మయమందెను. బాబా సర్వజ్ఞుడని గ్రహించాను. అతడు అందరి హృదయములు గ్రహించననెను. ఈ ఆలోచనలు మనస్సును మెదలుచుండగా బాబా ఆ గొల్ల స్త్రీకి చెప్పుచున్నట్లే నటించి సపత్నేకర్ వైపు చూపించి ఇట్లనెను. వీడు తన కొడుకును నేను చంపితేనని నన్ను నిందించుచున్నాడు. నేను లోకుల బిడ్డలను చంపెదనా? ఇతడు మసీదుకు వచ్చి ఏడ్చుచున్నాడేలా? అదే బిడ్డను వీని భార్య గర్భములోకి మరల తెచ్చెదను. ఈ మాటలతో బాబా అతని తలపై హస్తముంచి ఓదార్చి ఇట్లనియ, ఈ పాదములు ముదుసలివి, పవిత్రమైనవి. ఇక నీ కష్టములు తీరిపోయినవి. నాయందే నమ్మకముంచుము. నీ మనోభీష్టములు నెరవేరును. సపత్నేకర్ మైమరచెను. బాబా పాదములను కన్నీటితో తడిపాను. తరువాత తన బసకు పోయాను. సపత్నేకర్ పూజా సామగ్రి నమర్చుకుని నైవేద్యముతో మసీదుకు భార్యతో పోయి ప్రతిరోజు బాబాకు సమర్పించి వారి వద్ద ప్రసాదమును పుచ్చుకుని చుండెడివాడు. ప్రజలు మసీదులో గుమికూడి ఉండేవారు. సపత్నేకర్ మాటిమాటికి నమస్కరించుచుండెను. ప్రేమ వినయములతో ఒక్కసారి నమస్కరించిన చాలునని బాబా నుడివెను. ఆనాడు రాత్రి సపత్నేకర్ బాబా చావడి ఉత్సవమును చూచాను. అందు బాబా పాండురంగని వలె ప్రకాశించాను. ఆ మరుసటి దినము ఇంటికి పోవునప్పుడు బాబాకు మొదట ₹1 దక్షిణ ఇచ్చి తిరిగి అడిగినచో ₹2 లేదనక ఇవ్వవచ్చునని సపత్నేకర్ అనుకునెను. మసీదుకు పోయి ₹1 దక్షిణనివ్వగా బాబా ₹1 కూడా అడిగాను. బాబా వానిని ఆశీర్వదించి ఇట్లనెను, టెంకాయను తీసుకును, నీ భార్య చీర కొంగులో పెట్టుము, హాయిగా పొమ్ము, మనస్సునందు ఎట్టి ఆందోళనము నుంచకము. అతడట్లే చేశాను. 1 సంవత్సరంలో కొడుకు పుట్టెను. 8 మాసముల శిశువుతో భార్యాభర్తలు షిరిడీకి వచ్చి ఆ శిశువును బాబా పాదములపై పెట్టి ఇట్లు ప్రార్థించేది, ఓ సాయి, నీ బాకీ నిడులు తీర్చుకునగలము మాకు తోచకున్నది కనుక మీకు సాష్టాంగ నమస్కారము చేయుచుంటిమి. నిస్సహాయులమగుటచే మమ్ముద్ధరింపవలసినది. ఇక మీదట మేము మీ పాదములనే ఆశ్రయించెదముగాక. అనేక ఆలోచనలు, సంగతులు స్వప్నావస్థలోను జాగ్రత్తావస్థలోను మమ్ములను బాధించును. మా మనస్సులను నీ భజన వైపు మరల్చి మమ్ము రక్షింపుము. ఆ దంపతులు తమ కుమారునకు మురళీధర్ అను పేరు పెట్టిరి. తరువాత భాస్కర్, దినకర్ అను 2 జన్మించిరి. బాబా మాటలు వృధా పోవని సపత్నేకర్ దంపతులు గ్రహించిరి. అవి అక్షరాలా జరుగునని కూడా నమ్మిరి. శ్రీ సాయినాథాయ నమః. 48వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.